సీఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధుల తీరు మాత్రం సేమ్ టు సేమ్ అన్నట్లుగా ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు ప్రజలు బుద్ధి చెప్పి వారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అయితే అందరి కన్ను ఇప్పుడు గ్రానైట్ క్వారీలపై పడింది. క్వారీ అధినేతలకు ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి నెలకు ఎంత ఇస్తావు లేక సంవత్సరానికి ఎంత ఇస్తావు అని బేరం పడుతున్నట్లు సమాచారం. లేని ఎడల మైనింగ్ అధికారులకు ఫోన్ చేసి క్వారీ చిన్న చిన్న లొసుగుల్ని పెద్దవిగా చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే విషయం ఆదివారం నాడు ఒక పత్రికా కథనంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అధికారంలో ప్రజాప్రతినిధులు చాలా మంది గ్రానైట్ క్వారీలను అడ్డాగా చేసుకుని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా అంతా కోడైకొస్తుంది. ఇలా ఒకరిని ఒకరు ప్రజాప్రతినిధులు గ్రానైట్ క్వారీలపై పడడంతో క్వారీల అధినేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఏఎంఆర్ సంస్థ సీనియరేజ్ వసూళ్ల గ్రానైట్ వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న దానిపై ప్రభుత్వం సమగ్రమైన రిపోర్ట్ తప్పించి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. అలా కాకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఎడల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదము ఉంది.